చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్య భగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్య భగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్య భగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16th మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృచ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా ఒక సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటే వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరున్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. మరి మేష రాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎటువంటి ఫలితాలను ఇస్తుందని అనుకోవచ్చు మురళి గారు? తప్పకుండా అమ్మా. మేషరాశి వారికి ముందుగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఏవైతే వీరు ఎక్స్పెక్టేషన్ చేసుకొని ఆ డబ్బులు దాచిపెట్టుకున్నారా లేదా ఒకదాని కోసము పక్కన పెట్టుకున్నటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో మరొక దానికి ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు, ఈఎంఐల యొక్క భారం పెరగడం కావచ్చును. అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి వారు, అద్దె ఇంట్లో ఉండేటువంటి వారు ఇంటి కిరాయి కట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి సందర్భాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీంతో పాటుగా హాస్పిటలైజ్డ్ కొంత డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, మెడికల్ రిలేటెడ్, ఇంట్లో ఎవరిదైనా మరణ వార్త అనేటువంటిది కొంత కలత పెట్టేటువంటి పరిస్థితులు. అదేవిధంగా బంధువుల మరణ వార్త, అది ఎవరిదైనా కావచ్చును. దీనికి తోడు గృహ సమస్య, గతంలో కొంత బాగుంది, ఒక ఇల్లు తీసుకున్నారు, ప్రజెంట్గా ఉన్నటువంటి సందర్భాలలో ఈ ఇల్లుకు ఈఎంఐ కట్టలేకపోతున్నాను, ఈ ఇంటిని నేను అమ్మేస్తాను అని అనుకునేటువంటి పరిస్థితులు. అదేవిధంగా కొంత ప్రమాదాలు పొంచి ఉన్నవి. దీంతో పాటుగా ఏవైనా వాహనాలు అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లైక్ వీటికి సంబంధించి ఇవి నడిపేటువంటి సందర్భాలలో చాలా జాగ్రత్త వహించడం అవసరము.
అదేవిధంగా మత్తు పదార్థాలు అలవాటు ఉండేటువంటి వారికి ఇంకా ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. దానివల్ల వాహనం నుండి కింద పడడం కావచ్చును, ఇలాంటివి కూడా ఉండే సందర్భాలు ఉన్నవి. పిల్లలకు చదువు రీత్యా కొంత జ్ఞాపక శక్తి తక్కువ అవ్వడం కావచ్చును, లేదా ఇంకా ఏవైనా వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు. నెంబర్ ఏ అక్షరము, ఎల్ అక్షరము, అదేవిధంగా మనకు సి అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు, సంస్థలు, కంపెనీసు, ఇవి కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఫేస్ చేసేటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏవైతే చెప్పినటువంటి లెటర్స్ ఉన్నాయో, అదేవిధంగా మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఇందాక ఏమిటి అంటే ఇంగ్లీష్లో అశోకు, అనిలు, ఈ ఏ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు, లక్ష్మణు, లలిత, లత, లైక్ ఈ ఎల్ అక్షరంతో ఉండేటువంటి పేర్లు. అదే విధంగా మరొకటి సి అంటే చాందిని, చరణు, చరిత, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్త. ఎందుకు అంటే బ్రేకప్స్ కావచ్చును, అదేవిధంగా వివాహం దాకా వచ్చి సంబంధాలు ఏవైనా మిస్ అయిపోవడం కానీ, అంటే ఇక రేపు మనకు ఎంగేజ్మెంట్ అనేటువంటి సందర్భాలలో వాహన ప్రమాదాలు కావచ్చును, లేదా వివాహమే అని అనుకునేటువంటి సందర్భాలలో, అంటే ఈ శుభకార్యాలకు వెళ్ళేటువంటి సందర్భాలలో కొంత అశుభము కలిగేటువంటి సందర్భాలు ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా ఒక విషయం ఏమిటి అంటే, వాస్తవానికి ఈ మేషరాశి వారు ఎవరి నెంబర్ అయితే సేవ్ చేసుకుంటారో వారే వీరికి శత్రువులు. ఎవరిని నమ్మకూడదు అధికంగా. అదేవిధంగా వీరి సీక్రెట్ విషయాలు కావచ్చును, ప్రతిదీ ఏది కూడా ఎవరికి షేర్ చేసుకోకుండా ఉంటే మంచిది, గోప్యంగా ఉండాలి అంటున్నారు. మంచిది. వీరికి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టము. ఫ్రెండ్స్ రిలేటెడ్ తిరగడం కానీ, ఫ్రెండ్స్ రిలేటెడ్ గడపడం కానీ వీరికి బాగా ఇష్టము. సో ఇలాంటివన్నీ కూడా తక్కువ చేసుకోవాలి. ఈ సందర్భాలలో అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి. వ్యాపారంలో కూడా కొంత ఒడిదుడుకులు కావచ్చును. పెట్టినటువంటి వ్యాపారం తీసేయాలా అనేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటవి. అయితే ఇక్కడ ఒక మాట ఏమిటి అంటే, మాది మేషరాశి, మరి మాకు బాగుంది అని అనుకునేటువంటి వారికి సంతోషం, లేదా ఇంకా ఏదైనా కావచ్చును. వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు చాలా అవసరం. ఒక వివాహం కానీ, ఒక వ్యాపారము మొదలుపెట్టే సందర్భం కావచ్చును, లేదా ఒక మనకు ఏమైనా అబ్రాడ్ వెళ్ళేటువంటి సందర్భాలు కానీ, లేదా మరొకటి ఏదైనా వారి యొక్క జన్మచాట్లోనే మనకు తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాస్త వివరంగా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. రైట్ అండి. అన్ని విషయాల్లో వీడికి బాగుండాలి మేషరాశి వారికి అనుకుంటే కనుక ఎటువంటి పరిహారాలను చేయాలి? మేషరాశి వారు చెరుకు గడలను అమ్మవారికి సమర్పించి, ఈ చెరుకు గడలను చిన్న పిల్లలకి ఎవరికైనా పంచడం వల్ల చెరుకు రిలేటెడ్ అంటే చిన్న చిన్న ముక్కలను చక్కగా అవి తీసి లలిత అమ్మవారికి కానీ, లేదా దుర్గా అమ్మవారికి కానీ సమర్పించి, వీటిని చిన్న చిన్న పిల్లలకు కానీ, లేదా ఎవరికైనా స్కూల్లో ఉండేటువంటి పిల్లలకు పంచే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అక్టోబర్ మాసం అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ.